అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందారు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. దీవించండి నైనా, నీ వాక్యమును మాకు వినిపించండి. మేము నేర్చుకునే ఆసక్తిని, మేము వినగలిగే ఆసక్తిని మాకు అందించి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశంలో మమ్మల్ని మీరు ఉంచుకొని, మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, స్వస్థత, సహాయ సహకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితం విశ్వాస యొక్క ప్రాణానికి భక్తిలో ఉండవలసింది. అనగా ఒక మనిషి ప్రాణముతో ఉన్నాడు, జీవముతో ఉన్నాడు అని అంటే కనుక ఆ మనిషిలో ప్రాణం ఉంటేనే మనిషి బ్రతుకగలుగుడు, మనిషి జీవించగలడు అని మనం చెబుతాం. అలాగే విశ్వాస భక్తి జీవితంలో కూడా ప్రార్థన జీవితం, పరలోకానికి పనికొచ్చే ప్రార్థన, విశ్వాసంలో ముందుకు కొనసాగే ప్రార్థన జీవితం విశ్వాసకి ఖచ్చితంగా ఉండవలసిందే. దేవుని యొక్క కార్యమును మనం చూసినట్లయితే కనుక దేవుడే భూమి మీద ఉండేటప్పుడు ప్రార్థనలు చేశాడు. ఆయన భక్తులైన వారు ప్రార్థనలు చేశారు, నీతిమంతులైన వారు, ప్రవక్తలైన వారు, రాజులైన వారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు దేవునికి ప్రార్థనలు చేశారు. దేవుడు కూడా ప్రార్థనలు చేశాడు. దేవుడు తను కలుగు చేసుకున్న ప్రజలను తన యొక్క ఏర్పాటులోనికి చేర్చుకోవడానికి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన తర్వాత తండ్రి ఏ విధముగా అయితే బాధపడ్డారో, విరిగి నలిగిన హృదయంతో తిరిగి మరలా మనం రావాలని చెప్పి విరిగి నలిగిన హృదయంతో దేవుడు కూడా భూలోకంలో ఉండేటప్పుడు ప్రార్థన, సాయంకాలపు పూట ప్రార్థన, రాత్రిపూట ప్రార్థన, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రాణము వంటిది. ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అనిసినంటే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో చూడగలిగితే గనక దేవుని యొక్క ఉద్దేశములు మానవునికి ఎప్పుడు కూడా మహిమ కలిగినవే, మానవునికి ఎప్పుడు కూడా ఉపయోగము కలిగినవే. ముద్రలు విప్పుతుండేటప్పుడు జరుగుతున్న కాలములు ఇవి. 7వ ముద్రను విప్పుతున్నప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము కలిగెను. ఎందుకు నిశ్శబ్దము? ఎవరు ముద్రలు విప్పింది? ముద్రలు విప్పడానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఎవరు? ఈ ముద్రలు విప్పుతుండేటప్పుడు 7వ ముద్రకే ఎందుకు మిక్కుటమైన ఈ యొక్క నిశ్శబ్దము పరలోకములో ఉన్నది? దేవుని దగ్గర ఉన్న 7 దేవదూతలకు దేవుడు బూరలు ఎందుకు ఇచ్చారు అని వాక్యం ద్వారా మనం చూసినట్లయితే కనుక 7వ ముద్రను విప్పుతుండేటప్పుడు పరలోకమంతా కూడా నిశ్శబ్దమయ్యింది. 7వ దూత ముద్రను అనగా 7వ ముద్రను విప్పుతుండేటప్పుడు పరలోకంలో నిశ్శబ్దానికి కారణమేమిటి అని గమనించినట్లయితే గనక ఈ 7వ ముద్ర కాలంలో పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉండటం మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రార్థన జీవితమును
దేవుని యొక్క విజ్ఞాపన జీవితమును, దేవుని యొక్క మొరపెట్టు జీవితమును మరొకసారి సంఘమైన మనకి దేవుడు నెరవేర్పులోనికి, అనగా నెరవేర్పు చేసుకునే స్థితిలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. అనగా మనం కూడా ప్రార్థనలు చేస్తాం. మన విశ్వాస జీవితంలో భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రార్థనలు చేస్తాం. కానీ దేవుడు, పరలోక పరిశుద్ధులు, దేవదూతలు ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారి వశంలో ఉండి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేశారు. ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఆత్మ సంబంధమైన ప్రార్థనలు జరగబోతున్నవి. రేపు సంఘము ఎత్తబడిపోయిన తర్వాత కూడా. కారణం ఏంటనిసనంటే, ప్రభుతో మాట్లాడటం ఎప్పుడు కూడా మనిషి నిరంతరము ఉండవలసినది. మనుషులతో మాట్లాడటం కాదు, కానీ దేవునితో మాట్లాడువారముగా మనం ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే దేవునితో మాట్లాడటం, దేవునికి అంగీకారముగా మాట్లాడటం, దేవునితో మాట్లాడేవారముగా ఉండటం మాత్రమే కాదు, దేవునితో ఉండేవారముగా ఉండాలి. కారణం ఏంటనిసనంటే, దైవ సన్నిధిలోనికి వచ్చి దేవుని తృణీకరించిన కయోను కూడా దేవునితో మాట్లాడాడు, కానీ దేవునితో సహవాసం చేయలేకపోయాడు. మన మాట, మన ప్రార్థన జీవితం దేవునితో సహవాసం చేయాలి. మన ప్రార్థన జీవితం దేవుని సహవాసంలో వృద్ధి కావాలి. మన ప్రార్థన జీవితం దేవునితో మాట్లాడుతుండేటప్పుడు దేవుడు మన కొరకు ఎలాగ ఉండాలనిస్తున్నంటే, సిద్ధపడువాడిగా వచ్చి మనతోటి ఏకీభవించువారిగా ఉండాలి. అనగా దేవుడు యొక్క కార్యముని బట్టి మనం చూడగలిగితే గనక, ఆనాటి కాలంలో ఆదాము అవ్వలతోటి ఏ విధంగా అయితే దేవుడు ఏదేని తోటలో మహిమ స్థితిలో ఉండేటప్పుడు సహవాసం చేసి ఉన్నారో, అటువంటి సహవాసము నీ దూరము చేసింది ఏంటనిసనంటే పాపము, లోకము, అపవాది. దేవునితో సహవాసం కోల్పోయిన తర్వాత మనిషి మరలా ఎక్కడికి వచ్చాడంటే లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్న వ్యక్తి మరలా మహిమ స్థితి ద్వారా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మహిమస్థితి ఉండాలి. మహిమస్థితి ఉండాలనిసరంటే మహిమ స్వరూపియగు దేవుని యొక్క ఆత్మ స్థిరత్వములో మనం ఉండగలగాలి. దైవ సమానమైన ఆత్మవశములో మనం ఉండగలగాలి. దైవ సమానమైన ఆత్మవశము, పరలోక తండ్రి గారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క ప్రభావము మనలో ఉండేటప్పుడు మనము కూడా ఆత్మీయ ఫలములను, ఆత్మీయ వరములను, ఆత్మీయ దైవ సంబంధమైన లక్షణాలను కలిగి దేవునికి అంగీకారమగు ప్రార్థనలను మనం జరిగిస్తాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పరలోకములో నిశ్శబ్దముగా ఉన్నది. ఎందుకు నిశ్శబ్దముగా ఉన్నది అనిసనంటే, మునుపు జరిగిన శ్రమ కంటే, మునుపు జరిగే వేదన కంటే, మునుపు జరిగిన కీడు కంటే, మునుపు జరిగిన చెడ్డ స్థితి కంటే బహు మిక్కుటమైన శ్రమలు రాబోతున్నావు. కాబట్టి ఆ శ్రమలలో కూడా దైవ సమానమైన జనాంగము, ఒకప్పుడుగా ఉన్న ఈ ప్రజలు మరలా పాప సంబంధులుగా ఉండిపోయారు. మరలా పాప సంబంధులుగా స్థిరపడిపోకుండా దైవ సమానమైన జనాంగముగా ఈ శ్రమల ద్వారా మరలా రక్షింపబడాలి. దేవుని యొక్క ఉగ్రతకు బలైపోకూడదు, సైతాను పన్నాగమునకు బలైపోకూడదు అని చెప్పి ఈ దేవదూతలైన వారు పరలోకంలో ఉండి ఏం చేస్తున్నారనిసనంటే, దైవ సంబంధమైన స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. జరగబోవు కీడు నుంచి మీరు మెలకుగా ఉండి శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేసుకున్న ప్రార్థనా జీవితం కనబడుతుంది. రెండవది ఏంటనిసనంటే, సంఘము ఎత్తబడిన తర్వాత వధూ సంఘము ఈ యొక్క శ్రమల్లో లేదని స్తుతి కనబడుతున్నది. పని ఏమున్నది? భక్తి జనమునకు స్తుతి కార్యము తప్ప అన్నట్లు ఈ యొక్క ప్రజలు, దైవ సంబంధమైన ప్రజలు దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి, దేవుని తలంపుని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉన్నారు. దేవుడు రక్షించేవాడని నమ్మకం కలిగిన వారు, దేవుడు రక్షకుడై ఉన్నాడు కాబట్టి తను కలుగు చేసిన సృష్టి మరలా రక్షించటానికి దేవుడు ఎవరిని ఎంచుకుంటున్నాడు అనిసనంటే, దేవదూతలైన వారిని సాధనముగా ఎంచుకుంటున్నాడు. ఈ వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే,
సువర్ణ ధూపత్తి చేత పట్టుకుని నా వేరొక దూత వచ్చి బలిపీఠము మీదనున్న బలిపీఠము ఎదుట నిలువుగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడి ఉండెను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మొదట ముద్రను విప్పుతుండేటప్పుడు ఉరుము వంటి శ్రమ వచ్చింది. 7వ ముద్రను విప్పుతుండేటప్పుడు నిశ్శబ్దమైన శ్రమ వచ్చింది. మొదటి ముద్రలు దేవుని యొక్క శిక్షలు కొంతవరకు ప్రారంభమైనవి. ఈ యొక్క 7వ ముద్ర నుంచి బోరలు, తీర్పులు, శిక్షలు ప్రారంభమవుతున్నవి. 7వ ముద్రలో ఏం కనబడుతుందంటే, 7వ ముద్రలో కనబడుతున్న స్థితి ఏంటంటే 7 బోరలకు ద్వారము వంటిగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, సెలా అనగా కొంతసేపు ఆగండి అనగా 7 ముద్రల కాలములో జాగ్రత్తగా గమనిస్తే గనుక 6 ముద్రలు గడిచిన తర్వాత 7వ ముద్ర కాలములో కొంతసేపు ఆగటమంటానికి కారణం ఏంటనిస్తానంటే, పరలోకములో ఉన్న దేవదూతలైన వారు, పరలోకములో ఉన్న పరిశుద్ధులైన వారు ఈ రాబోవు శ్రమ కోసం మానవులు మారాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ శ్రమ నుంచి తప్పించుకున్న వధూ సంఘం వంటి వారి కోసం స్తుతి కార్యము కూడా జరిగించుచున్నారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, 3వ వచనంలో చూస్తే, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా. ఒక దేవదూత గారు వచ్చారట. ఆ దేవదూత గారి చేతిలో ఏముందంటే సువర్ణ ధూపార్తి అనగా, సువర్ణము అనగా పరిశుద్ధత, కళంకము లేనిది, మచ్చలేనిది, ఎటువంటి పాపము లేనిది, ఎటువంటి లోకస్థితి లేనిది. సువర్ణము అనగా పరిశుద్ధమైనది, దేవునికి అంగీకారమైనది. ధూపార్తి అనగా ప్రార్థన, ధూపార్తి అనగా ప్రార్థన, ధూపార్తి అనగా విజ్ఞాపన, ధూపార్తి అనగా మొర, ధూపార్తి అనగా దేవునితో పరిశుద్ధంగా మాట్లాడటం. ధూపార్తిని చేత పట్టుకొని వేరొక దూత బలిపీఠము ఎదుట నిలువబడగా సింహాసనం ఎదుటనున్న బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. చూడండి, ఈ యొక్క దేవదూత గారి చేతిలో ఉన్నట్టు పాత్రలో ఉన్న ఈ యొక్క ధూపార్తి ఎవరి ప్రార్థనలతో, ఎవరి ధూపార్తితో కలగాలని అంటే, సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఎవరు కలపగలగాలి, ఎందుకు కలపగలగాలి, ఎవరు చేయగలగాలి అని వాక్యం ద్వారా మనం చూస్తే గనక ఇదే వచనాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో రాయించాడు ఒక సూచనగా. లేవికాండము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, లేవికాండము 16వ అధ్యాయము 12వ వచనం చూస్తే, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తి నిప్పులను తన పిడికెళ్ళ పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను సావకున్నట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము మీద కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపార్తిని ధూప ద్రవ్యమును వేయవలెను. చూడండి, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము నుండి ధూపార్తులను నిప్పులను పిడికెడు ధూపచూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి ఎక్కడికి తీసుకొని వచ్చారు? పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వచ్చారు. పరిశుద్ధ స్థలంలోనికి వేటిని తీసుకొని వచ్చారు? ధూపార్తిని, నిప్పులను, పిడికెలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గనక ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక దహన బలికి కట్టెలు తీసుకొని
తన కుమారుడిని ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చూడండి, కట్టె అంటే లోకములో ఉన్న మనిషి, నిప్పు అంటే ఆత్మ తండ్రి అయిన సహవాసము. చూడండి, అబ్రహాము గారు కూడా ఇస్సాకు గారిని బలి ఇచ్చేటప్పుడు కట్టెలనేమో మనిషి మీద పెట్టారు, ఇస్సాకు గారి మీద. అబ్రహాము గారేమో ఒక చేతితోటి నిప్పును పట్టుకున్నారు, ఒక చేతితోటేమో కత్తిని పట్టుకున్నారు. నిప్పు అనగా ఆత్మ తండ్రి యొక్క సహవాసము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారి ఆత్మవశములో ఉండి పరిశుద్ధాత్మ తండ్రి గారికి అంగీకారముకు ప్రార్థనలు చేసేవారముగా ఉండాలి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే కనుక, ఈ ధూపార్తిని చేతపట్టుకున్న దేవదూత గారు సింహాసనము ఎదుటనున్న బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో, ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధమైన సహవాసము కలిగిన పరిశుద్ధులందరి ప్రార్థనలతో, అనగా సువర్ణ బలిపీఠముపై పరిశుద్ధులందరి ప్రార్థనలు అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహవాసంతో కూడిన ప్రార్థనలు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రేరేపణతో కూడిన ప్రార్థనలు, పరిశుద్ధాత్మ తండ్రి గారి వశములో ఉండి చేసిన ప్రార్థనలతో ఈ దేవదూత గారి యొక్క చేతిలో ఉన్న ధూపార్తిని తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉంచారనిసనంటే, చూడండి 4వ వచనంలో చూస్తే, ధూప ద్రవ్యములుగా పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద వేయు, భూమి మీద పడవేయు ఉరుములు, ధ్వనులు, మెరుపులను, భూకంపమును కలిగెను. చూడండి, ఈ ధూపార్తి ఏంటి అనిసనంటే పరిశుద్ధుల ప్రార్థనలు. ఏంటి పరిశుద్ధుల ప్రార్థనలు? ఎందుకు ఈ దేవదూత గారు వాక్యము ద్వారా చూస్తే గనుక పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి పొగ లేచిన వెంటనే ఏమైందనిసనంటే, భూమి మీద ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములను కలిగెను. ఏంటి ఇక్కడ జరుగుతున్న సహవాసం? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అని జాగ్రత్తగా మనం చూస్తే గనక, ధూపార్తి అనగా నిప్పుల పళ్ళెం. ఈ నిప్పుల పళ్ళెని తీసుకుని వెళ్ళి బలిపీఠం పైన పెట్టారు. అప్పట్లో పాత నిబంధన గ్రంథంలో యాజకులైన వారు పరిశుద్ధ స్థలములో చేస్తున్న ప్రార్థనలు బట్టి జాగ్రత్తగా చూస్తే గనక, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి చేయవలసిన ప్రార్థన అతి పరిశుద్ధుడైన దేవునికి, అతి పరిశుద్ధుడైన దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనము కూడా పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశములో ఉండి ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రభావము ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆలోచనకు అంగీకారముగా మనం కూడా ప్రార్థనా జీవితాన్ని ఈ భూలోకంలో ఉండగా సంఘములో ఉండి మనం జరిగించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ సంఘములో ఉండగానే పరలోకానికి పనికొచ్చు ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. పరలోకములో ఉన్న పరలోకపు తండ్రి యొక్క చిత్తమును ఆయన యొక్క వశములో ఉండి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. లేకపోతే గనక పరిశుద్ధులందరి ప్రార్థనలు కూడా ఏం చేస్తాయంటే, ఒకరోజు నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చక మా మీద కీడు చేసిన వారిని ఎందాక తీర్పు తీర్చక ఇందు అనేసి హతసాక్షుల యొక్క ప్రార్థనలు కూడా బలిపీఠము దగ్గర విజ్ఞాపనలు చేస్తున్నట్లు, మొరపెడుతున్నట్లు, యాచన చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం.
ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడి యొక్క కృప ఎప్పుడు కూడా మనిషికి అవకాశం ఇస్తుంది. దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా సైతాను సంబంధమైన పాప ఫలిత సంబంధమైన ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని సంఘములో ఉండేటప్పుడు అవసరాల ప్రార్థన చేయకూడదు. అవసరానికి ప్రార్థన చేస్తే, అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే, ఆలోచన ప్రకారం ప్రార్థన చేస్తే అది దేవునికి అంగీకారం కాదు. అనగా శరీర సంబంధమైన, భూలోక సంబంధమైన, అలాగనే భౌతిక సంబంధమైన లోకాశలతో, ధనాపేక్షతో ఏమన్నా ప్రార్థనలు చేస్తామనుకోండి, ఆరోగ్యం కొరకో, పెళ్లి కొరకో, వివాహం కొరకో, సంతానం కొరకో, లేదంటే ఇంటి కొరకో, సమస్యల కొరకో, అప్పుల కొరకో, అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత దేవుణ్ణి మనం మర్చిపోతాం. కానీ దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథం 11:14 నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దేవుడి దగ్గరట ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే వినడు అని దేవుడు రాయించింది ఎప్పుడనిసనంటే, అవసరాల భక్తి అంటే అవసరం వచ్చిందనుకోండి దేవుడి దగ్గరికి వస్తాం. అవసరాలు లేవనుకోండి దేవుని దగ్గరికి రావు. అనారోగ్యం వస్తే స్వస్థత రావటానికి దేవుడి దగ్గరికి వస్తాం. స్వస్థత వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి రావు. లేదంటే కుటుంబ అవసరతలు, బిడ్డల అవసరతల కొరకు వస్తాం. అది అయిపోయిన తర్వాత మరలా రావు. ఎందుకు ఈ మాటను మనం వినాలి, నేర్చుకోవాలనిసనంటే, అవసరాల భక్తి అక్కరకు రాదు, ఆత్మీయ భక్తి అక్కరకు వస్తుంది, అవసరం తీరుస్తుంది. మన దగ్గరున్న భక్తి ఆపదలో శ్రమ నుంచి మనల్ని తప్పించేది అయి ఉండాలి. దావీదు గారు అంటారు, దావీదు గారి చేత రాయించిన 91వ కీర్తనలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమ నుంచి విడిపించి గొప్ప చేసేదను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క విశ్వాస జీవితంలో మన ప్రార్థన జీవితం మన అక్కర తీర్చేలాగా మన ప్రార్థన జీవితం ఉందా, అవసరాలుగా ఉందా, ఆత్మీయంగా ఉందా, ఆచారంగా ఉందా, మనుషులను మెప్పించేలాగా ఉందా, దేవునికి యోగ్యంగా ఉందా, మనకు మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మొదటి కారణము అవసరాల భక్తి అయితే దేవుడు వినడు. రెండవది గమనిస్తే గనక యోబు గ్రంథము 31:34 చూస్తే గనక, మహాసమూహమునకు భయపడి కుటుంబంలో తిరస్కారం జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనక ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. రొమ్ములో నా పాపమును కప్పుకొనక ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. అనగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనసులో లోకాన్ని పెట్టుకొని, మనసులో దేవునికి వ్యతిరేకమైన బుద్ధులను, ఆలోచనలను, కక్షలను, కపటలను, అసూయలను, ద్వేషాలను, ఈర్ష్యలను, స్వార్థాలను పెట్టుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకళ్ళు నాశనం అయిపోవాలని, ఒకళ్ళు చనిపోవాలని, ఒకళ్ళు పాడైపోవాలని, ఒకళ్ళు వృద్ధి కాకుండా ఉండాలని, ఒకళ్ళు పనికి రాకుండా ఉండాలని, పతనమైపోవాలని ప్రార్థనలు చేస్తున్నాం. కక్షతోటి రొమ్ములో పాపమును పెట్టుకొని, హృదయంలో మోసం పెట్టుకొని, ఇటువంటి ప్రార్థనలంట దేవుని దృష్టిలో ఎటువంటివన్నీ అంటే వేషధారణ కలిగిన స్థితి. ఆనాడు పరిసలు సద్దుకాయలతో కూడా దేవుడు అన్న మాట అదే, మీరు సున్నము కొట్టిన సమాధుల వలెనే ఉన్నారు, మీరు లోపల కపటం ఉంది, కుళ్ళుంది, జీవం అనేది లేదు, కుళ్ళుతో ఉన్నారు, కుతంత్రాలతో ఉన్నారు, నిశ్చయంతో ఉన్నారు. ఎక్కడ జీవం అన్నది లేకుండా మీ యొక్క ఆత్మీయ జీవితం అనేది ఉంటుంది.
మనం కూడా ప్రార్థనలో ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం కదా, నిజంగా అవసరాల భక్తితో ఉంటున్నామా? మోసకరమైన ప్రార్థనలతో మోసకరమైన ప్రార్థనలు చేస్తున్నామా? మనకు మనం దేవుని దగ్గర మన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని సరిచేసుకోవలసిన వారు ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము. యథార్థవంతుల హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం కదా. దేవుడు రాయించిన మాటను బట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే గనక మనసులో కుళ్ళి కొప్పటం, కపటం, కక్ష, కోపం, క్రోధం, అసూయ, ద్వేషం, చింత, ఎటువంటి సైతాను ఆలోచనలు పెట్టుకోకుండా దేవుని దగ్గర నిష్కలంకంగా దేవుని యొక్క ఆత్మ కలిగి మనల్ని మనం రక్షించుకో, అలాగునే ఇతరులు కూడా రక్షణలోనికి నడిపించడానికి మనం ప్రార్థించగలుగుతున్నామా? ఇతరులు మంచి దారిలోనికి రప్పించడానికి, ఇతరులను దేవుని దగ్గరికి రప్పించడానికి, ఇతరులను పాడైపోకుండా ఉండటానికి మనం కూడా రక్షణకరమైన స్థితిలో ఉండి ప్రార్థనలు చేసే స్థితిలో ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క దేవదూతలైన వారు ధూపార్తిని తీసుకొని వచ్చి దేనితోటి కలిపారనిసనంటే పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసినాయి. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు ఎవరితో కలిసినాయి అంటే పరలోకములో ఉన్న దేవుని దగ్గరకు చేరాయి. మన ప్రార్థనలు ఎవరిని చేరుతున్నాయి? అసలు మన వ్యక్తిగతమైన జీవితంలో దేవుని చేరి ప్రార్థన చేస్తున్నామా? లోకమును చేర్చుకొని మనం దేవునితో ప్రార్థన చేస్తున్నామా? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడు అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధమైన ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. కానీ లోక సంబంధమైన, పాప సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కలిగిన ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. దేవుడు ఎటువంటి ప్రార్థనలు అంగీకరిస్తాడని అంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆదికాండము 8:21 చూస్తే, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను. ఎవరిచ్చారు ఇది? నోవాహు గారిచ్చిన ధూపము. నీతిమంతుడు, దేవుడే ఒప్పుకున్నాడు. నోవాహు గారు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో దానియేలు గారి వంటి వారిని చూస్తాం, యేస్కేలు వంటి వారిని చూస్తాం, యోబు గారి వంటి వారిని చూస్తాం. వీరు నీతిమంతులు. దేవుని మాట ప్రకారం దేవునితో మాట్లాడారు, సొంత బుద్ధితో మాట్లాడలేదు. దేవుని చిత్త ప్రకారం దేవునితో మాట్లాడారు, సొంత బుద్ధితో మాట్లాడలేదు. దేవుని ఆత్మ కలిగి దేవునితో మాట్లాడుతుండేటప్పుడు భయము కలిగి, భక్తి కలిగి, వేషధారణ లేకుండా భయముతో, భక్తితో దేవుని ఎలా నిబద్ధత కలిగిన వారిగా మాట్లాడారు. అందుకనే వీరు నీతిపరులు. మనం కూడా నీతిపరులుగా ఉండగలుగుతున్నామా? కనీసం దేవుడు రోమాపత్రిక 3 రాయించాడు, ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ కూడా త్రోవ తప్పిన వారే, పనికి మాలిన వారే, దేవుణ్ణి వెతుకు వారెవరునూ లేరని దేవుడు రాయించాడు కదా. ఇన్నిసార్లు మనం వింటున్నాం కదా. దేవుని చేరి ఆయన చెంతను చేరుతూ ఆయనకి అంగీకారముకు ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే కనుక వీరి ప్రార్థన పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ తండ్రి గారి వశంలో ఉండి, పరిశుద్ధాత్మ తండ్రి గారి వశము ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి గారికి ప్రార్థన కుమారుడికి యాచన చేస్తుండటం ద్వారా ఈ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాయనిస్తారంటే పరలోకానికి వెళ్ళిని. పరలోకానికి చేరిన తర్వాత 7వ బోర ప్రాంతంలో 7వ ముద్ర కాలములో ఏం జరగబోతుంది అనిసనంటే బోరలు ప్రారంభమవుతున్నాయి. పరలోకంలో ఉన్న వారికేమో విందు జరుగుతుంది, క్రిందున్న వారికేమో శ్రమలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు రాయించిన మాట ప్రకారం దేవుడు
ఇచ్చిన స్థితిని బట్టి మనం చూడగలిగితే గనక నూతన సృష్టిలో నుంచి అబ్రహాము గారు వచ్చారు, అబ్రహాము గారిలో నుంచి ఇస్సాకు గారు, ఇస్సాకు గారిలో నుంచి ఇస్రాయేలీలో నుంచి దేవుడు వచ్చాడు, దేవునిలో నుంచి సంఘం వచ్చింది. సంఘములో ఉన్న మనము వధువు సంఘానికి వెళ్ళాలనిసినంటే లోకములో ఉంటే లోకంలో ఉండిపోయి లోక సంబంధమైన ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. లోకముతో సంఘము కూడా ఏకమగు లోక సంబంధమైన ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలను దేవుడు అంగీకరించడు. లోకములో ఉంటూ మోషే దగ్గరికి వచ్చి లోక సంబంధమైన భక్తితో ఆచరించాడు, ఆపద పోవాలి, తెగులు పోవాలని చెప్పి ఫరో వచ్చి చెప్పినా సరే ఆ ప్రార్థనలు నెరవేరిని కానీ దేవుని చేరుకోలేకపోయాడు. మనం కూడా లోకంలో ఉండి లోక సంబంధమైన ప్రార్థనలు చేస్తే మన భవిష్యత్తు కూడా, మన ప్రార్థనా జీవితం కూడా వ్యర్థముగా కనబడుతుంది, శ్రమగా కనబడుతుంది, శోధనగా కనబడుతుంది. రేపు ఎలాగ ఉంటుందనిసనంటే 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోర్రల కాలంలో ఉన్నంటి వారముగా ఉండిపోతామేమో. జాగ్రత్త. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క వాక్య ప్రకారం ఎత్తబడే వరుసలో ఉండాలనిసరంటే సంఘము కూడా పైకి ఎత్తబడే ప్రార్థనలు చేయాలి. పరలోకానికి అంగీకారమగు స్తుతి కార్యములు జరిగించాలి. దేవునికి అంగీకారమగు పరలోక సంబంధమైన తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పి మన హృదయంలో పరలోకంలో ఉన్న తండ్రిని స్థిరపరుచుకొని పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర మనం ప్రార్థనలు చేసే వారముగా ఉన్నాము. సంఘములో ప్రార్థనలు చేయకపోతే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దైవ సన్నిధి ప్రార్థన, ప్రసంవేద ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఈ ప్రార్థన అనుభవాలు ఏమీ లేకపోతే మన ప్రార్థన జీవితం బోడి ప్రార్థన జీవితం, అక్కరకు తీర్చని ప్రార్థన జీవితం, ఆత్మీయత లేని ప్రార్థన జీవితం, అవసరాల ప్రార్థన జీవితమేమో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే వీరు 7వ ముద్ర నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే బోరలకు వెళుతున్నారు. అందుకనే కఠినము నుంచి మరీ ఇంకా కఠినంలోనికి వెళ్తున్నారు, ఇంకా కఠినమైన స్థితిలోనికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరు వెళ్తున్నారనిసనంటే మిగిలిపోయిన వారేమో కఠినమైన స్థితి నుంచి ఇంకా కఠినమైన స్థితిలోనికి ప్రజలు వెళ్ళిపోతున్నారు. పరలోకంలో ప్రార్థన జరుగుతుంది, స్తుతి కార్యము జరుగుతుంది. ప్రార్థన ఏంటనిసనంటే నాయనా తీర్పు నుంచి, శిక్ష నుంచి తప్పించు నాయనా, ఈ పడిపోయిన వారిని, మిగిలిపోయిన వారిని. ఈ బోరలు ఇంకా కఠినముగా ఉంటాయి, ఇంకా ఇంకా కఠినంగా ఉంటాయి, మరీ ఇంకా కఠినమైన శ్రమలు రాబోతున్నాయి నాయనా. ఈ ఉగ్రత నుంచి, ఈ శిక్ష నుంచి, ఈ తీర్పు నుంచి నాయనా నీవు రక్షించు నాయనా అని చెప్పి పరలోకంలో ఉన్న దేవదూతలు, పరిశుద్ధులు పరలోకంలో ఉన్న తండ్రికి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. ఈ అరగంట సేపులోను స్తుతి కార్యము చేస్తున్నారు. స్తుతి కార్యం ఏంటనిసనంటే వధువు సంఘం ఎత్తబడింది, రక్షితులు కూడా రక్షింపబడ్డారు అన్న స్థితి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే తండ్రికి ప్రార్థన కుమారుని ద్వారా చేస్తున్నారు. ఎవరితో కలిసి అనిసనంటే పరిశుద్ధాత్మ తండ్రి గారితో కలిసి. మనం కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారితో కలిసి కుమారుని ద్వారా పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేయగలుగుతున్నామా? త్రిత్వమును ప్రార్థనలో సంపాదించుకోగలుగుతున్నామా? ప్రార్థనలో త్రిత్వాన్ని సంపాదించుకుంటే త్రిత్వదేవుడగు యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు మనం చేరగలుగుతాం. అటువంటి దీవెన ధన్యత ప్రభు మనెల్లరికూ నిండుగా మెండుగా అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క ఆత్మీయ శక్తితో మమ్మల్ని మీరు బలపరుచుకోనండి, నీ కార్యములతో నడిపించుకోనండి నాయనా. మాలో ఉండవలసిన ప్రార్థన జీవితాన్ని మాకు అందించండి నాయనా. మాకు ఉండవలసిన స్తుతి కార్యమును మాకు నేర్పించండి.
నాయనా మాకు రావలసిన మోకాళ్ళ ప్రార్థన జీవితం, కన్నీటి ప్రార్థన జీవితం, దైవ చిత్తానుసారమైన ప్రార్థన జీవితం మాకు మీరు అందించండి నాయన, నేర్పించండి. అటువంటి సన్నిధి అనుభవమును మీరే మాకు అందించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తి ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడు ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపు చేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.